గోమాత పవిత్రమైనది, మన ఆరాధ్య దైవం. కానీ అదే ఆవులకు వయసు పైబడినప్పుడు లేదా పాలు ఇవ్వడం ఆపేసినప్పుడు మన దేశంలో లభించేది ఏంటి? రోడ్డు పాలు. పాడి పశువుల పట్ల, ముఖ్యంగా ఆవుల పట్ల మన దేశంలో జరుగుతున్న క్రూరత్వం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అత్యంత దారుణం. అసలు ఆవులను పూజించే మన దేశంలో ఆవుల సంరక్షణ ఎందుకు సమస్యగా మారింది? ఇతర దేశాల్లో పశువులను ఒక పరిశ్రమగా, అంటే ఇండస్ట్రీగా చూస్తారు. వాటికి సరైన వసతి, వైద్యం, పోషణ ఇస్తారు. ఇక్కడ చాలా వరకు చిన్న సన్నకారు రైతుల చేతిలో పాడి పశువులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పశువులకు సరైన మేత, వైద్యం అందించలేకపోతున్నారు. ఆవు పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత లేదా మగదూడలు పాలు ఇవ్వవు కాబట్టి వాటిని పోషించడం రైతులకు భారంగా మారుతుంది. పాలు ఇవ్వని ఆవులను తరచుగా రోడ్డుపై వదిలేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో గోహత్యపై నిషేధం ఉంది. ఇది మంచిదే అయినా పాలు ఇవ్వని పశువులను ఏం చేయాలో రైతులకు తెలియడం లేదు. చట్టపరమైన భయాల వల్ల వాటిని విక్రయించలేక, పోషించలేక రోడ్ల పాలు చేస్తున్నారు. ఇవి ప్లాస్టిక్ తింటూ అలమటిస్తున్నాయి. రోడ్డు పాలు చేసిన పశువుల కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన గోశాలల్లో నిధుల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పశువులు ఆకలితో చనిపోతున్న ఘటనలు అనేకం. డైరీ పరిశ్రమలో ఆవులు పాలు ఇవ్వడం ఆపిన వెంటనే వాటిని క్రూరంగా కబీలాకు తరలిస్తున్నారు. ఆవు పాలు ఇవ్వడానికి ఉపయోగించే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ ఇంజెక్షన్లు వాటి ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తున్నాయి. గోమాతకు పూజ చేయడం కాదు, ఆకలితో ఉన్న ఆవుకు మేత పెట్టడం, రోగంతో ఉన్న పశువుకు వైద్యం అందించడం అసలైన గోరక్షణ. ఆవులను పవిత్రమైనవి అనుకోవడం వరకు బాగున్నా వాటి పట్ల బాధ్యత కనబర్చడంలో మన దేశం ఇంకా వెనుకబడే ఉంది.